యాక్చువల్‌గా మీ జర్నీ చూసుకుంటే గనక చాలా చిన్న ఏజ్‌లో స్టార్ట్ అయింది కదా! సో, అప్పటి నుంచి అంతమంది స్టార్స్‌తో చూస్తూ ఇప్పుడు జస్ట్ లైక్ రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరిని చూస్తూ పెరిగారు. సో, ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న ఆ టైంలో అంటే వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు ఇదంతా ఇంత దగ్గరగా చూసే అవకాశం చాలా మందికి రాదు. హ్మ్. హ్మ్. బట్ అది మీరు దగ్గరగా ఉండి చూసారు. 100 సినిమాల్లో మీరు నేర్చుకున్నది అది ఇప్పుడు ఎంతవరకు ఉపయోగపడుతుంది మీ కెరీర్‌కి అది? యాక్టింగ్ నేను ఎప్పుడు ఎవరి దగ్గర నేను అబ్జర్వ్ చేసిందే లేదు. హ్మ్. ఎవ్రీ వన్ ఆర్ వెరీ డిఫరెంట్. హ్మ్. ఈయన దగ్గర నుంచి ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకుంటే ఈయన ఇంకోలా ఇస్తాడు. హ్మ్. సో నేను అందులో ఫిక్స్ అవ్వలేకపోయాను. బట్ హ్మ్. వాళ్ళు ఒక సినిమాని ఎలా అప్రోచ్ చేస్తున్నారు అన్నది మాత్రం హ్మ్. ఐ యూస్ టు లెర్న్. వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు ఎలా ఒక సీన్ ఎలా అప్రోచ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. ఫైట్ అంటే వాళ్ళు ఫైట్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళ బాడీని ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు, డాన్స్ కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇదే వాళ్ళ దగ్గర చూసి నేర్చుకుంది బ్రో. చాలా ఉన్నాయి బ్రో, ఎంత ఒక్కలా ఇద్దరా, చాలా మెనీ హీరోస్. ఇటు సైడ్ రజనీ గారిని చూసి ఏదైనా నేర్చుకుందాం అనుకుంటే అటు సైడ్ కమల్ గారు సార్ ఏదో ఒకటి చేస్తారు. సరే కమల్ సార్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ విజయ్ గారు ఏదో ఒకటి చేస్తారు. సో లెర్నింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ కొంచెం ఎలా మన 10th పాస్ అవ్వాలంటే మ్యాథ్స్ ఇంగ్లీష్ అన్ని కావాలో అలాగా. సో మరి రజనీకాంత్ గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఒక డిసిప్లైన్ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది, ఒక స్టైలింగ్ ఇదంతా ఉంటుంది కదా. సో మరి ఆయనతో యాక్ట్ చేసినప్పుడు మీరు నేర్చుకున్నది ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది లేదా నేర్చుకున్నది ఎనర్జీ బ్రో, హి హాస్ హై ఎనర్జీ. నేను ఇప్పుడు కూడా రీసెంట్ గా నేను సార్ని చూసాను కూలీ షూటింగ్ అప్పుడు. స్టిల్ ఆ ఎనర్జీ, ఆ వాకింగ్, ఆ స్టైల్, ఆ ఫాస్ట్ అది ఉంటుంది బ్రో ఒక హీరోకి. అంటే ఎలా అన్న ఎనర్జీ అంటే ఇప్పుడు మనకి 60 ఏళ్ళు 70 ఏళ్ళకి చాలా మంది కర్రలు పట్టుకుని నడుస్తూ ఉంటారు. స్టిల్ హి ఇస్ డూయింగ్ షూటింగ్స్ ఫర్ ద హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఆల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎలా అన్న అంటే బ్రో దట్ ఇస్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ బ్రో. ఆయన ఏదో చాలనుకుంటే ఎప్పుడో కూర్చునేవాడు. బట్ స్టిల్ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు, ఆ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయాలని ఆ థాట్ ప్రాసెస్ ఆయన్ని భయంకరంగా పరిగెత్తిస్తుంది. అండ్ మోర్ ఓవర్ క్యారవన్ లో కూర్చునే పర్సన్ కూడా ఆయన కాదు, ఊకే ఏదో డ్రెస్ చేంజ్ చేయడానికి మేకప్ వేసుకోవడానికి వెళ్తున్నాడు తప్పితే ఆల్ ద టైమ్ విత్ ద పీపుల్. అండ్ ఆయన చైర్ కూడా మీరు చూసారంటే బ్రో, నేను రీసెంట్ గా చూసాను 4-5 చైర్స్ ఉంటాయి బ్రో ఆయన కూర్చునేటప్పుడు. సింగిల్ చైర్ లో కూర్చోట్లేదు ఆయన, 4 చైర్స్ పెట్టుకుని హనుమంతుడు తోక మీద కూర్చుంటాడు, అలా కూర్చుంటున్నాడు ఆయన. ఇలాగే కూర్చుని ఇలాగే ఉంటున్నాడు ఇలా ఉంటున్నాడు. సో తను కూర్చునేటప్పుడు కూడా ఇలా అలా లేదు, అది ఆ ఎనర్జీ బ్రో. దట్ ఈస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కమల్ సార్ అండ్ రజనీ సార్ అంటే రజనీ సార్ హై ఎనర్జీ, కమల్ సార్ దగ్గర ఎనర్జీ కనిపించదు, స్క్రీన్ లో మాత్రమే కనిపిస్తుంది. రజనీ గారి దగ్గర అన్ని త్రోట్ ఎనర్జీ ఉంటుంది. సో మరి కమల్ హాసన్ గారికి ఎలా ఉంటుంది అంటే దగ్గరగా కూడా చూశారు కదా, అయితే యాక్ట్ చేశారు చిన్నప్పుడు. మీరు 100 సినిమాల్లో మీరు చూశారు కదా అంటే యాక్ట్ చేశారు. ఎందుకంటే ఇంత ముత్తులో చేశారు, చాలా సినిమాలు కాదలా కమల్ సార్ తో బ్రో. ఆయన సీన్ అప్రోచ్ చేయటం చాలా బాగుంటుంది బ్రో. ఎప్పుడు పేపర్ లో ఏది ఉందో అది ఆయన అప్రోచ్, దాన్ని మాత్రం చేయాలనుకోడు ఆయన. ఆయన వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ ఇది ఎలా చేస్తే బాగుంటుంది, టెక్నికల్ లోపలికి వెళ్ళిపోతాడు. హీ సంథింగ్ లైక్ టీచర్ లాగా అనుకోండి. రజనీ గారు టీచర్ కాదు, ఆయన స్టూడెంట్. ఇప్పుడు మీరు ఉన్నారంటే ఆయన స్టూడెంట్ లాగా మనతో మిక్స్ అయిపోతాడు. కమల్ సార్ ఇస్ లైక్ టీచర్. ఆయన వచ్చాడంటే మాటలు నవ్వులు ఇవంతా ఏం ఉండదు, ఆయన చెప్తాడు బ్రో భయంకరంగా. అయ్యో సార్ ఎక్స్ట్రాడినరీగా ఆ సీన్ ఎలా రావాలి, దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి అని అందరు ఆర్టిస్ట్ సైడ్ నుంచి ఆయన ఒక ఇన్పుట్ ఇస్తాడు. అది మనకి చాలా క్లారిటీగా ఉంటుంది. సమ్ టైమ్స్ కొంతమంది హీరోస్ ఏం చేస్తారంటే తన పని మాత్రం కరెక్ట్గా చేస్తారు, లేకపోతే వాళ్ళు చాలా క్లోజ్ గా ఉన్న హీరోయిన్స్ ఫ్రెండ్స్ కు మాత్రమే చెప్తారు. కమల్ సార్ ఇస్ నాట్ లైక్ దట్. కమల్ సార్ ఇస్ సంథింగ్ లైక్ ఎవడో ఎక్కడో లాస్ట్ లో వాడు ఏదో ఒక చిన్న రియాక్షన్ ఇచ్చి ఉంటాడు, దాన్ని కూడా కరెక్ట్ గా ఉందని చూసే ఒక క్యారెక్టర్. అది చాలా కష్టం ఆయనతో పనిచేయటం. డైలాగ్ డెలివరీస్ మనకు కొన్ని డైలాగ్ డెలివరీ ఎక్కడ ఏం చేయాలో మనకు తెలియదు కదా. ఆయన ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఆయన ఒక సో హీ నోస్ ఏది ఎంత చేస్తే బాగుంటుంది, ఏది ఎంత చేయాలి అనేది ఒకటి ఉంటుంది. అది ఆయన నాకు చాలా నేర్పించడం. అంటే మనల్ని వదిలేస్తాడు ఫస్ట్. ఆయన ఏం చేస్తామా చెయ్యి అని వదులుతాడు. అక్కడ ఏదైనా ఉందంటే మాత్రం ఇలా కాదు ఇలా చేద్దాం, నేను ఇలా చేస్తాను అన్ని ఒక మూడుకు వస్తాడు ఆయన. మనం చాలా బాగా చేసాం అనుకుంటే వెరీ గుడ్ అని వెళ్ళిపోతారు అంతే. ఏముండదు. మరి ఇలాంటి లెజెండ్స్ తో చేసేటప్పుడు బేసిక్ గా మనకు ఒకటి చేయాలనుకుంటున్నాం, బట్ కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న ఇన్పుట్స్ ఇవన్నీ చేసి వాళ్ళతో చేస్తున్నప్పుడు ఒక టెన్షన్ అనేది రాదు, దాన్ని ఎలా లేదు బ్రో. నాకు వాళ్ళతో చేసినప్పుడే వాళ్ళని ఎలాగైనా బీట్ చేయాలన్నదే నా పెద్ద హైయెస్ట్ టార్గెట్. చిన్నప్పటి నుంచి నాకు అది ఒకటి ఉంది. నేను ఏ ఆర్టిస్ట్ తో చేస్తున్నాను అన్నది నాకు
నాకు అది ప్రాబ్లం కాదు. Yes, yes. దట్ కెన్ బి జాకీ చాన్ ఆల్సో. నాకు అది ప్రాబ్లం కాదు. ఆ, స్క్రీన్ వచ్చిందంటే ఆయన ఒక యాక్టర్, నేను ఒక యాక్టర్. ఉమ్, నేను నా బెస్ట్ ఇస్తేనే ఆ సీన్ బాగా వస్తుంది. ఆయన ముందు వచ్చేసి ఆయన ఇది ఎలా ఏం చేద్దాం అనుకుంటే ఆయన డిస్టర్బ్ అవుతాడు, సీన్ డిస్టర్బ్ అవుతుంది, నేను అయిపోతాను. సో నాకు అది వద్దు. ఆయన ఉన్నాడంటే రజనీ అంటే స్క్రీన్ వెనకనే కదా రజనీ సార్, అవును. ముందుకు వస్తే ఆయన కూడా ఒక క్యారెక్టరే కదా నాకు, Yes, yes, yes. నేను ఒక క్యారెక్టరే కదా, వి బోత్ షేర్ ద సేమ్ స్క్రీన్ కదా. Yes, yes. సో ఆ జోన్కి వెళ్ళిపోతాను.